ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధముగా ఉంటున్నారో వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని, వాక్యాన్ని వీక్షించడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వారందరి జీవితంలో మీరే ముఖాముఖిగా, బహుసూటిగా, స్పష్టంగా మాట్లాడి వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని, గొప్ప విశేషమైన క్రియని జరిగించమని, వింటున్న వాక్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత నీకే కలుగులాగిన సహాయం చేయమని, వాక్యం అంతటిలో మీరే వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్క హృదయాల్ని మీ వాక్యముతో తృప్తిపరచమని, అద్భుతమైన కార్యాన్ని దయచేయమని, నీ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య మనకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నారా? ఈ రోజున దేవుడు నీ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మానవులుగా పిలువబడుతున్న మన జీవితంలో దేవుడు తన కుమారులు, తన కుమార్తెలు ఆయన స్వారూప్యములో తయారు చేసుకున్న మనకి దేవుడు తన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ రోజున ఇచ్చిన అధికారాన్ని నీ జీవితంలో మరి మీ జీవితంలో మీరు ఉపయోగిస్తున్నారా లేదా? దేవుడు అడుగుతున్నాడు, నేను ఇచ్చిన అధికారాన్ని మీరు యూజ్ చేస్తున్నారా? అథారిటీ అంటే అధికారము. నేను మీకు కొంత అధికారమును ఇచ్చి ఉన్నాను కదా, మీరు ఆ అధికారమును వాడుతున్నారా, వాడట్లేదా? ఈరోజు మన వాక్యధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి, మీరు భూలోకములో ఏదైతే బంధిస్తారో అది పరలోకములో బంధిస్తాను, మీరు భూలోకములో ఏదైతే విప్పుతారో నేను దానిని పరలోకంలో విప్పెదను. ఇక్కడ ఈ యొక్క మాట దేవుడు పలకడానికి గల కారణము ఏంటి అన్నట్లయితే, దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి. మీరు ఈ భూలోకములో ఏదైనా విషయం నిమిత్తమే, అనగా సాతానుగాడు నీ జీవితంలో ఇస్తున్న దురాలోచనలు, దురలవాటులకు మరియు దురాశలకు, ఇటువంటివన్నీ నీ జీవితంలో ప్రేరేపణ తీసుకొని వస్తున్నాడు కాబట్టి అవన్నీ నీ జీవితంలో రానివ్వకుండా దేవుడు నీకు కొంత అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారంతో నీవు ఈ లోకంలో బంధిస్తే దేవుడు పరలోకములో బంధిస్తాడు. అంటే నీవు బంధించిన దాన్ని దేవుడు మరలా బంధిస్తాడు. నువ్వు ఏదైతే ఇక్కడ విప్పుతావో అది పరలోకములో దేవుడు విప్పుతాడు అని చెప్పి దేవుడు వాక్యం స్పష్టంగా మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనము ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను క్లుప్తంగా మనం ఈ సమయం నందున ధ్యానించుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Truly I tell you, whatever you bind on earth will be bound in heaven, and whatever you loose on earth will be loosed in heaven. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనకి కనపడుతుంది బైండింగ్ అండ్ లూజింగ్. బైండింగ్ అండ్ లూజింగ్ హ్యాస్ ఏ పవర్. బంధించుట మరియు విడిపించుట రెండిటికి శక్తి ఉండటం అనేది జరిగి ఉన్నది. దేవుడు మనకు ఒక మాటను ఇస్తున్నాడు. ఏంటి అన్నట్లయితే, నేను మీకు పరలోకపు తాళపు చెవులను మీకు అనుగ్రహించి ఉన్నాను అంటే ఇక్కడ పరలోకపు తాళపు చెవులు అని అనగా అర్థము ఏంటి అన్నట్లయితే, మనం ఇంగ్లీష్ వర్డ్లో చూసుకుంటున్నట్లయితే కింగ్డమ్ ఆఫ్ కీస్ అండ్ లేదా హెవెన్ ఆఫ్ కీస్ అని చెప్పి మనకి కనపడుతుంది. తాళపు చెవులు అనగా కీస్ దేనికి గుర్తింపు అని అన్నట్లయితే, ద ఫస్ట్ వన్ ఈస్ కీస్ రిప్రజెంటెడ్ టు అథారిటీ, మొదటిగా అధికారం నాకు. అండ్ ద సెకండ్ వన్ ఈస్ కీస్ రిప్రజెంటెడ్ టు పవర్, శక్తికి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ కీ రిప్రజెంటెడ్ టు ఓనర్షిప్. ఈ మూడిటికి దేవుడు అధికారమును మనకి అనుగ్రహించాడు. అయితే ఇచ్చిన అధికారాన్ని మీ జీవితంలో మీరు ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు? ఈ రోజున క్రీస్తు మిమ్మల్ని అడగడం అనేది జరుగుతుంది. ఈ రోజున మీరు పరలోకములు, భూమి యందు ఏదైతే బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, భూమి యందు ఏదైతే విప్పుతారో పరలోకంలో అది మీకు విప్పబడుతుంది అని చెప్పి ఈ రోజున క్రీస్తు నిశ్చయముగా మీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు కీస్ని మనకి అనుగ్రహించాడు. ఏ కీస్ని? పరలోకపు తాళపు చెవులను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నీకు మనందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకని? కొన్ని విషయాల నిమిత్తమే మనము కీస్ ద్వారా బంధించాలి, మరికొన్ని విషయాల నిమిత్తమే కీస్ ద్వారా మనము దానిని విడిపించాలి. వీటి విషయమే దేవుడు మనకి కీస్ని అనుగ్రహించాడు. కీస్ దేనికి సాదృశ్యముగా పిలువబడుతుందంటే, మొదటిగా మనం చెప్పుకున్న రీతిగా అది అధికారమునకు, రెండవదిగా శక్తికి, మరియు మూడవదిగా అది ఓనర్షిప్కి మనకి కనబడుతుంది. అయితే ఈ మూడిటిని అనుగ్రహించింది ఎవరో కాదు, క్రీస్తు ఒక్కడే
ఆయన మాత్రమే ఇవన్నిటిని మనకు అనుగ్రహించగలడు. ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆ యొక్క అధికారము దేవుడికి ఇవ్వబడి ఉన్నది అనే సత్యాన్ని ఈ సమయం నందున ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున మన జీవితంలో మనము అనుకోవచ్చు, ఎందుకంటే దేవుడు నాకే ఎందుకని పరలోకపు తాళపు చెవులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు, లేదా దేవుడు నాకు పరలోకపు తాళపు చెవులని ఎందుకు ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు చెప్పిన వాక్యము రీతిగానే మనం చూసుకుంటున్నట్టు ప్రకారము యేసయ్య మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది మన వాక్యదానం అంశం నిమిత్తమే. అయితే దేవుడు ఎందుకని నాకు ఇవ్వాలని ఆశపడుతున్నారని కొంతమంది ఆలోచిస్తున్నారు. మరికొంతమంది దేవుడు ఎందుకని నాకు ఇచ్చి ఉన్నాడని చెప్పి మరికొంతమంది కొన్ని రకాలుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఎందుకని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అని అన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి, ఒక హెచ్చైన స్థానంలోకి, ఒక దీవెనకరమైన స్థానంలోకి నిన్ను తీసుకువెళ్ళాలని చెప్పి, ఈ లోకంలో నిన్ను అట్లాంటి స్థానం గుండా నిన్ను ప్రయాణం చేయించాలని చెప్పి, నీ జీవితాన్ని అధికారులతోనూ రాజులతోనూ మరియు ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా నిన్ను హెచ్చించాలని చెప్పి దేవుడు ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉంటే, అది సాతానుగాడు వాడి జీవితంలో గ్రహించి, ఈ బిడ్డ తన జీవితంలో హెచ్చైన స్థానంలోకి వస్తే, ఉన్నతమైన స్థానంలోనికి వస్తే, గొప్ప స్థానంలోనికి గనక వస్తే దేవుని నామము మహిమపరుస్తుంది. ఇంకా మహిమపరుస్తాడు, ప్రజల ద్వారా మహిమపరుస్తారు, అనేక మంది ద్వారా దేవుని యొక్క మహిమ వ్యాప్తి చెందుతుంది, దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందుతుంది. అది నా జీవితంలో ఇష్టం లేదు అని చెప్పి సాతానుగాడు తన యొక్క ఉంటున్న యొక్క నరకములో నుండి నీ పట్ల, నీకున్న పర్సనల్ లైఫ్ పట్ల మరియు నీకున్న ప్రతి ఒక్క విషయం నిమిత్తమే నీ కుటుంబం పట్ల వాడు కొన్ని ప్రణాళికలు, కొన్ని తలాంతులను వేసి చీకటి శక్తులతో, చీకటి బంధకాలతో నీకు మరియు నీ కుటుంబానికి వ్యతిరేకముగా పోరాడి నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని లాగేసుకోవాలని, నీ జీవితాన్ని డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిపోవాలని, నీ జీవితాన్ని ఈ లోకంలో చివరిగా నరకంలోనికి త్రోసివేయాలి, ఆ గొప్ప రాజ్యంలోనికి నువ్వు వెళ్ళకూడదు, నరకంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక మెయిన్ ఎజెండాతో తను ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క సాతానుగాడు, తన తంత్రగొట్టుగాడు ఆ యొక్క ప్రణాళికలు, ఆ యొక్క ప్లాన్స్ను వేసి నాశనం చేయడానికి ప్రయాసపడి ప్రయత్నం చేస్తుండగా, దేవుడు ఈ రోజున నీకు కీస్ని ఇవ్వాలని ఆశపడుతుంది. ఏం కీస్? పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తాళము కాదు, తాళపు చెవులు. కీ కాదు, కీస్. తాళము ఒకటే, తాళపు చెవులు కొన్ని. ఒక తాళముతో ఒక ద్వారమే తెలుసుకుంటుంది, కొన్ని తాళాలతో కొన్ని ద్వారాలు తెరవబడతాయి. ఈ రోజున నీకు ఒక ఆర్థికమైన సమస్య ఉండొచ్చు, అనారోగ్యమైన సమస్య ఉండొచ్చు, అప్పు అనే సమస్య ఉండొచ్చు, కుటుంబ కలహాలు అనే సమస్య ఉండొచ్చు, పర్సనల్ లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ నీకు ఉండొచ్చు. వీటన్నిటి నిమిత్తమే ఒకే కీ సరిపోదు, ఒక్కొక్క సందర్భాలు ఒక్కొక్క కీ నీకు సరిపోతుంది. అందుకని దేవుడు నీకు కీ ఇవ్వలేదు, కీస్ని ఇచ్చాడు. తాళము ఇవ్వలేదు, తాళపు చెవులను దేవుడు నీకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నీ జీవితము నాశనం అవ్వకుండా, నీ జీవితము మిగిలిపోకుండా, నీ జీవితములో సాతానుగాడు వాడు అనుకున్న రీతిగా జరగనివ్వకుండా దేవుడు ఈ రోజున నీకు తాళపు చెవులను అందించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని దేవుడు నీకు ఇస్తున్నాడు. విన్న వాక్యాన్ని బట్టి మరికొంతమంది ఆశిస్తున్న రీతిగా దేవుడు నాకు ఎందుకని ఇచ్చి ఉన్నాడు అన్నట్లయితే, ఆల్రెడీ సాతానుగాడు నీ జీవితంలో నాశనం చేయాల్సింది, నీ జీవితాన్ని లాక్కోవాల్సింది, నీ జీవితంలో శాంతిని, నీ జీవితంలో ఉన్న సమాధానాన్ని, నీ జీవితంలో ఉన్న ఐశ్వర్యాన్ని, నీ జీవితంలో ఉన్న ఘనతను, నీ జీవితంలో ఉన్న పేరును, నీ జీవితంలో ఉన్న ప్రఖ్యాతను అన్నిటినీ దోచుకోవాలని వాడు ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాడు. నీకు వ్యతిరేకంగా చేతబడుల శక్తుల ద్వారా, చిల్లంగి శక్తుల ద్వారా, మాంత్రిక శక్తుల ద్వారా, తంత్రగుట్టోళ్ళ శక్తుల ద్వారా, అనేకమైన వివిధ రకాల ద్వారా సాతానుగాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక పులి ఒక జింకని వేటాడేటప్పుడు ఎలాగైతే సిద్ధముగా ఉండి పట్టుకొని తినేద్దామని చూస్తుందో, ఆ రకంగా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి నీ జీవితాన్ని కోసము కాచుకొని చూస్తున్నాడు. అందుకని దేవుడు నీకు పరలోకపు తాళపు చెవులను ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున ఇస్తున్న వాళ్ళకి మరియు ఇచ్చేసిన వాళ్ళకి చేయవలసింది, ఈ భూలోకంలో నువ్వు ఏదైతే బంధిస్తావో పరలోక రాజ్యంలో అది బంధింపబడుతుంది. ఈ భూలోకంలో నువ్వు ఏదైతే విప్పుతావో అది పరలోక రాజ్యంలో దేవుడు విప్పుతాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున అనేక మంది జీవితంలో నాశనమైపోతున్నదానికి గల కారణము, పతనమైపోవడానికి గల కారణము, వాళ్ళ జీవితంలో ఆర్థికములు, అనారోగ్యములు, అన్ని విషయాల్లో దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళడానికి గల కారణము, కొంతమంది సాతానుగాడు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి, వాళ్ళ జీవితాన్ని లాగేసుకొని, వాళ్ళ జీవితాన్ని నరకంలోకి తోసివేయాలని ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ వేసి నీకు, నీ కుటుంబానికి వ్యతిరేకముగా
ఒక ప్లాన్లు విధించి వాడి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వు బంధించగలిగితే నేను పరలోకంలో బంధిస్తా, ఈ లోకంలో నీవు విప్పితే పరలోకంలో నేను విప్పుతాను. ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో అనుకోవచ్చు, ఎందుకండి దేవుడు నాకే స్వయానుగా ఎందుకు ఇవ్వాలి, దేవుడే బంధించవచ్చు కదా, దేవుడే విడిపించవచ్చు కదా, నేనెందుకు చేయాలి అని అన్నట్లయితే కాదు. కొన్ని సమయాలలో మనము చేయాలి. దేవుడు నీకు 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 అధికారము ఇచ్చి ఉన్నాడు. బిడ్డలమైన మనము, చేతకాని వ్యక్తుల్లాగా క్రీస్తు బిడ్డలైన మనము దరిద్రుల వలె మరియు సాతానుగాడికి భయపడే వ్యక్తి వలె మనం ఉండకూడదు. మనము ధైర్యముగా రాజులుగా ఉండాలని విషయం నిమిత్తమే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. పరలోకపు తాళపు చెవులను ఇచ్చి ఉండగా ఈ రోజున ఉంటున్న ప్రతి ఒక్కరు మన జీవితంలో బంధించాల్సిన విషయం నిమిత్తమే బంధించాలి, విడిపించాల్సిన విషయం నిమిత్తమే మనము విడిపించాలి. ఆ రకముగా మనము ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అక్కడ బంధిస్తాడు, అక్కడ విడిపిస్తాడు. అద్భుతమైన కార్యాన్ని ఈ లోకంలో మనము చూస్తాము. సాతానుగాడు మన జీవితానికి, మన జీవితంలో ఉన్న చెవులకి ఎప్పుడు రాడు అనే సత్యాన్ని సమయమునందు ప్రతి ఒక్కరు గ్రహించండి. కీస్ దేనికి రిప్రజెంటేషన్గా మనకి కనబడుతుందంటే 3 టైప్స్గా మనకి కనబడుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ అథారిటీ, అధికారము. రెండవదిగా పవర్, శక్తికి. మరియు మూడవదిగా ఓనర్షిప్, బాధ్యతకు. వీటి నిమిత్తమే మనకు ఉపయోగంగా కనబడుతుంది. అయితే ఫస్ట్ పాయింట్లో నుండి ఉన్న సబ్ పాయింట్స్ మనం చూసుకుంటున్నట్లయితే అథారిటీ అనగా దేనికి సాదృశ్యముగా ఉంటుంది అన్నట్లయితే అధికారం నాకు. అయితే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకని దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడంటే, సాతానుగాడు తన జీవితంలో ఒక ఆలోచనను, ఒక తలంపు, ఒక ప్రణాళిక వేసి నీ జీవితంలో ఈ 4టిని తీసేసే నేను మనశాంతిగా ఉండొచ్చు అనుకొని వాడు అనుకున్నాడు. ఏంటి ఆ 4? 1 by 1 క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. ఏ 4టిని ఆ ఒక్క సాతానుగాడు మన జీవితంలో నుండి తీసుకుంటాడు. ది ఫస్ట్ వన్ ఈజ్ personal life, and the second one is financial life, and the third one is health life, and the fourth one is family life. మొట్టమొదటిగా పర్సనల్ లైఫ్. నీకున్న ప్రత్యేకమైన ఒక జీవితం. ఈ యొక్క ప్రత్యేకమైన జీవితంలో నిన్ను దెబ్బ కొడితే ఆత్మీయకంగా, శారీరకంగా నీవు దిగజార్చిపోతావు. ఈ లోకంలో నీవు కనిగరమైపోతావు. దేవుడి నామం మహిమ పడదు అనే ఒక విషయాన్ని వాడు గ్రహించి నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయాసపడ్డాడు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ లైఫ్. ఆర్థికంగా నీకు దెబ్బ కొడితే, ఈ రోజున నీకు దెబ్బ కొడితే ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నావు కదా, దేవునికి దశంభాగాలు ఇస్తున్నావు కదా, దేవుడి కొరకు నీవు ఇంత చేస్తున్నా సరే జీవితంలో ఆర్థికంగా అన్ని విషయాలు నీవు దిగజార్చిపోయి ఉంటున్నావు. కాబట్టి ఆ దేవుడిని విడిచిపెట్టే ఈ లోక మార్గంలోనికి రా, అక్రమంగా అన్యాయముగా సంపాదించు, ఉన్నతముగా ఎదుగుతావు అని చెప్పి అబద్ధపు మాటలను నీ జీవితంలో సాతానుగాడు నిశ్చయముగా పలికించి నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హెల్త్. ఈ రోజున నీ జీవితంలో అనారోగ్యము పాలు చేస్తే, ఆ వ్యాధుల ద్వారా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే నిన్ను దిగజార్చేస్తే, నీవు ఆ అనారోగ్యముతో బాధపడుతూ ఆ అనారోగ్యంతోనే నీవు మరణించి నరకానికి వెళ్ళిపోతే అది ఎంతో శ్రేష్టకరము అని చెప్పి నీకు తెలియకుండా సాతానుగాడు వాడి జీవితంలో ప్లాన్లు వేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అనే ఒక విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఫ్యామిలీ లైఫ్. నీ కుటుంబంలోని దెబ్బతీయాలని, నీ కుటుంబంలో శాంతి లేకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నీ కుటుంబంలో ఐక్యత లేకుండా, నీ కుటుంబంలో ప్రేమ లేకుండా, నీ కుటుంబాన్ని నాశనం చేసి, నీ కుటుంబాన్ని ముక్క చెక్కలుగా చేసేస్తే దేవునికి మహిమ రాదు. నీ కుటుంబం విడిపోతుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు చెల్లాచెదురైపోయి చావే పరిష్కారం అని చెప్పి మరణము పొందుతారు. అది నాకెంతో ఆనందకరము, ఆ దేవుని నామాన్ని మహిమపరచడం కన్నా అని చెప్పి సాతానుగాడు ఈ 4టి విషయం నిమిత్తమే నీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తుండగా ఈ రోజున దేవుడు నీకు ఒక కీని అనుగ్రహించాడు. ఏంటి ఆ కీ? ఫస్ట్ వన్ ఈస్ అథారిటీ, అధికారము అనే ఒక తాళపు చెవును దేవుడు నీకు ఈ రోజున ఇచ్చి ఉన్నాడు. ఈ అధికారము అనే ఒక తాళపు చెవి ద్వారా మనము కొన్ని విషయాలు బంధించి లాక్ వేయాలి, కొన్ని విషయాల నిమిత్తమే మనము లూజ్ చేసి మనము వాటిని విడిపించాలి. ఈ ప్రతి ఒక్కటిని మనము చేస్తున్నప్పుడు మన జీవితంలో నిశ్చయముగా వర్ధిల్లుతాము. అన్ని విషయాల నిమిత్తమైన సత్యాలు ప్రతి ఒక్కరు గ్రహించండి. నాకెందుకులే నా జీవితంలో నేనేదో తింటున్నాను, నేనేదో పడుకుంటున్నాను, నేనేదో వెళ్తున్నాను, ఆదివారానికి సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వచ్చేస్తున్నాను, నా జీవితం నా మట్టికి చాలు, నేను దేని కొరకు ప్రయాసపడను అని అన్నట్లయితే ఈ రోజున నిశ్చయముగా నీ జీవితాన్ని నాశనం చేయడానికి సాతానుగాడు ఒక ప్రణాళిక, చెడ్డ ప్రణాళిక, తంత్రగొట్టైన ప్రణాళికను వేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి సత్యాన్ని గ్రహించి దేవుడిచ్చిన అథారిటీ, అధికారము అనే కీని మనం యూజ్ చేసి కొన్ని విషయాలు బౌండ్ చేసి
అక్కడ బైండ్ అవుతాయి, కొన్ని విషయాలు ఇక్కడ లూజ్ చేస్తే అక్కడ లూజింగ్ అవుతాయి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. భూమి యందు మీరు ఏదైతే బంధిస్తారో పరలోకంలో నేను అది బంధిస్తా, భూలోకంలో మీరు ఏదైతే విప్పుతారో నేను పరలోకంలో నేను విప్పుతాను అని చెప్పిన క్రీస్తు ఈ రోజున నువ్వు కొన్ని విషయాలు బంధించాలని, కొన్ని విషయాలు విడిపించాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ నీకు తాళపు చెవుల్ని అనుగ్రహించాడు. కొన్ని విషయాల నిమిత్తమే సాతానుగాడి నీ జీవితాన్ని నాశనం చేయకుండా చెడ్డ ప్రణాళికలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, చెడు చూపులు, చెడు అలవాటులు, చెడు కార్యాలు చేయమని చెప్పి నీ జీవితంలో ప్రతి ఒక్కటి ప్రేరేపణ ఇస్తున్నప్పుడు, ప్రతి ఒక్కటి నీ జీవితంలోనికి తీసుకువస్తున్నప్పుడు, ప్రతి ఒక్కటి పాపిష్టమైన కార్యక్రమాలన్నీ నీ కళ్ళకి ఆసక్తిగా నీకు చూపిస్తున్నప్పుడు మన జీవితంలో ఏసునామంలో నేను బంధిస్తున్నా, ఈ కోరికల నుండి నాకు విడుదల పొందునుగా. కానీ ఇక్కడ నీవు బంధించి లాక్గానికి వేసినట్లయితే పరలోకములో ఉన్న తండ్రి బంధించి అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఆ యొక్క తంత్రగుట్టిగాడి చేతిలో నుండి నీ జీవితాన్ని దేవుడు విడిపిస్తాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున మీ జీవితంలో మీరు ఐశ్వర్యముతో, ఆనందముతో, శాంతితో, సమాధానంతో అన్ని విషయాల నిమిత్తమే దేవుని కృపను బట్టి వర్ధిల్లుతున్నారా? మీ తోటి వ్యక్తులు, సహోదరుల, స్నేహితుల, బంధువుల, మరి ఎవరైనా సరే ఇటువంటి ఒక విషయాల నిమిత్తమే బంధించబడిపోయి బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా? ఆ యొక్క భయంకరమైన పాపపు ఊపిలో నుండి బయటికి రావాలని ఆశపడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో అవ్వట్లేదా? దేవుడు ఈరోజు నీకు మరొక తాళపు చెవిని ఇచ్చి ఉన్నాడు. ఆ కీని నువ్వు తీసుకొని ఆ యొక్క కుటుంబం విషయం నిమిత్తమే, ఈ యొక్క ఫ్రెండ్స్ కుటుంబం విషయం నిమిత్తమే, ఆ యొక్క సహోదరుడు విషయం నిమిత్తమే, ఈ యొక్క సహోదరుల విషయం నిమిత్తమే మీరు ఈ కీని కనుక ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళ జీవితంలో కూడా, వీళ్ళ జీవితంలో కూడా పాపము నుండి విడుదల పొందుతారు. సాతానుగాడి యొక్క రాజ్యము కూలిపోతుంది అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి ఈ సమయమునందున. కాబట్టి రెండు విషయాల నిమిత్తమే దేవుడు నీకు అథారిటీని, అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి ఈ రోజున ఇచ్చిన అధికారాన్ని మీ జీవితంలో ఉపయోగిస్తున్నారా? లేదంటే నాకెందుకులే నా జీవితంలో అనుకొని పక్కన పెట్టేస్తున్నారా? ఉపయోగిస్తున్నట్లయితే సాతానుగాడు మీ జోలికి ఎన్నడూ రాడు. వాడు వేసిన ప్లాన్లు ఎన్నైనా అవన్నీ విఫలము అవుతాయి కానీ సఫలము అవ్వవు యేసునామములు అని చెప్పి ఈ దేవుడు ఈ రోజున మీకు తెలియపరుస్తున్నాడు. లేదు నాకెందుకులే అని చెప్పి వదిలేస్తున్నట్లయితే నీ జీవితంలో ఎలాగైతే నాశనం చేయాలో వాడి కోరికలు తీర్చుకోలేడు. కాబట్టి మనుషులలో దూరి వాడికి నచ్చిన కోరికలన్నిటినీ తీర్చుకుంటున్నాడు. నువ్వు అధికారాన్ని ఇచ్చిన దేవుడు నీవు బంధిస్తున్నట్లయితే ఆ కోరికల నుండి నీవు విడిపించబడి ఆ యొక్క విషయం నిమిత్తమే సాతానుగాడిని చితకు కొట్టే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేదు అని వదిలేస్తున్నట్లయితే నీ జీవితంలో సమస్తము నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ విషయం నిమిత్తమే దేవుడు ఇష్టపడట్లేదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరి సమయమునందున గ్రహించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మరియు 12వ వచనం. మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎస్, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాక ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో 3 విషయాలు మనకి కనపడతాయి. ఏంటి ఆ 3 విషయాలు అని అన్నట్లయితే ద ఫస్ట్ వన్ ఈస్ ప్రధానులతోనూ, అండ్ ద సెకండ్ వన్ ఈస్ అధికారులతోనూ, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అని అంటున్నాడు. ఇక్కడ అధికారులతోనూ మరియు ప్రస్తుత అంధకార సంబంధికుల అధికారులతోనూ మరియు దురాత్మల సమూహము, ఆకాశములో ఉండి దురాత్మల సమూహం అంటే ఫస్ట్ హెవెన్, ఆకాశము, మధ్య ఆకాశము, ఇక్కడ మధ్యలో ఉంటాయి కదా, ఈ ఆకాశంలో ఉంటున్నాయి కదా చంద్రమండలం, అటు ఆ మధ్యలో ఉంటున్న యొక్క దురాత్మలు అవన్నీ ఎప్పుడు దాడి చేద్దామా అని చెప్పి ప్లాన్లు, ప్రణాళికలు వేస్తున్నాయి. అయితే ఈ విషయం నిమిత్తమే మనము వాటితో పోరాడాలి. మన శక్తి సరిపోదు, మన సామర్థ్యము సరిపోదు, మన జ్ఞానము సరిపోదు, మన తెలివి సరిపోదు. దేవుని జ్ఞానము మీద, దేవుడిచ్చే శక్తి మీద మనము ఆధారపడాలి. అదే 12వ వచనంలో మనకి కనపడుతుంది. వీటన్నిటిని జయించుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది, ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి అనుగ్రహించిన అన్నిటిని ధరించుకుని వాటితో మనము పోరాడినప్పుడు మనం వాటి మీద జయము పొందుతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు క్లుప్తంగా మనం ధ్యానించుకుంటున్నట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఎస్, ఆయనకి భూలోకములోను మరియు పరలోకములోను ఆ సమస్తము సృష్టి అంతటి మీద ఆయనకి ఏమి ఇవ్వబడి ఉన్నదంటే అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయగల గొప్ప దేవుడు. ఒక పట్టణములో దేవుడు సువార్తను ముగించుకొని ప్రయాణం చేస్తూ శిష్యులతో పాటు వెళ్తూ ఉంటుండగా ఒక వ్యక్తి 2000 దురాత్మలు పట్టి ఉన్నాడు. ఎందుకని 2000 దురాత్మలు ఆ వ్యక్తిని పట్టి ఉన్నాయంటే దేవుడి నామం మహిమ పొందకూడదు, వీడు గనక మారితే దేవుడి నామం మహిమ పండిద్ది, దేవుడి నామం గొప్ప చెందుతుంది, అది నాకు ఇష్టం లేదని చెప్పి 2000 దయ్యపు ఆత్మలను ఆ మనిషిలోనికి పంపించి జీవితాన్ని నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుండి ఆ 2000 దెయ్యాలు పట్టిన ఆ వ్యక్తి పట్టి పీడిస్తుంటే సమస్తము భూమి మీద పరలోకములో అధికారం ఇవ్వబడిన క్రీస్తు తన జీవితంలో అనుకున్నది ఒకటే, ఈ యొక్క బిడ్డ జీవితము ఇలాగా ఉండటము నాకు ఇష్టము లేదు అని చెప్పి పిలిచి ఆ దెయ్యములు పట్టిన ఆ వ్యక్తిని పిలిచి పో దెయ్యాల బయటికి పో అని చెప్పి ఆజ్ఞాపించిన వెంటనే ఆ పక్కనున్న పందులు దాదాపు 300 నుండి 500 వరకు ఉంటున్న ఆ పందుల గుంపులోకి ఈ దయ్యాలన్నీ పారిపోయి ఆ పందులన్నీ దూకేసి వేరే దాంట్లో చచ్చిపోవడం అనేది జరిగినది. ఆ యొక్క వ్యక్తి అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా స్వస్థత పొందడం అనేది జరిగినది. ఈ రోజున సాతానుగాడు నీ జీవితంలో నీకు ఎగైనెస్ట్గా కొన్ని కార్యక్రమములను, కొన్ని యొక్క చేతబడులను మరియు చిన్న శక్తులను నీకు జరిగించాలని చెప్పి ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. ఎందుకన్నట్లయితే నీ జీవితము హెచ్చించబడకూడదు, నీ జీవితము గొప్పగా అవ్వకూడదు, నీవు చనిపోవాలని ఒక ఉద్దేశంతో, మరియు రెండవదిగా నీ జీవితంలో నీకు ఏమి హెచ్చించినా లేకపోయినా సరే దేవుడి నామాన్ని మహిమపరుస్తావు. భూలోకములో కాకుండా పరలోకమునందున్న క్రీస్తు వైపు నీవు ఇలాగ ఆధారపడతావు. అది వాడికి ఇష్టము లేదు. కాబట్టి ఈ రోజున ప్రయత్నము చేస్తుండగా దేవుడిచ్చిన అధికారాన్ని మన జీవితంలో మన కొరకు మనము ఉపయోగించుకోవాలి, మరియు ఇతరుల పట్ల కూడా మనము ఉపయోగించాలి. అన్ని విషయాల్లో మనము గొప్పది చూస్తామనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆయన మనకు అధికారమును ఇచ్చి ఉన్నాడు, శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఆయన మనకు అన్నిటినీ ఇచ్చి ఉండగా ఈరోజు ఆ ఇచ్చిన అధికారము ద్వారా భూలోకంలో కొన్ని విషయాలు బంధిద్దాము, పరలోకంలో దేవుడు బంధిస్తాడు. భూలోకంలో కొన్ని విషయాలు విప్పుదాం, పరలోకంలో దేవుడు కొన్ని విషయాలని విప్పుతాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయం నందున గ్రహించండి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనము బౌండ్ చేయాలండి. ఇక్కడ మనం బౌండ్ చేస్తే దేవుడు అక్కడ బైండింగ్ చేస్తాడు, ఇక్కడ మనం లూజ్ చేస్తే దేవుడు అక్కడ లూజింగ్ చేస్తాడు, ఇక్కడ మనం బైండింగ్ చేస్తే దేవుడు అక్కడ బౌండ్ చేస్తాడు, ఇక్కడ మనం ఏదైతే లూజింగ్ చేస్తామో దేవుడు అక్కడ లూజ్ చేస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయం గ్రహించండి. కాబట్టి భూలోకములో మనము బంధించాల్సినవి బంధించాలి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, నీకు వ్యతిరేకముగా, కుటుంబానికి వ్యతిరేకముగా ఏ విషయాల నిమిత్తమైనా సరే సాధారణంగా నీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు దేవుని ఉచితమైన కృపను బట్టి సమస్తము కీడు రాకమునిపై ఆ కీడు ఎట్లా వస్తుంది, ఎలాగొస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, సమస్తము గ్రహించటకు దేవుడు నీకు శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవునిలో ఉండి మనము అవన్నిటిని గ్రహించినప్పుడు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే బంధిస్తే దేవుడు అక్కడ బంధిస్తాడు. మరి ముఖ్యంగా ఈ లోకంలో ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క విషయాల నిమిత్తమే బంధించబడిపోయి ఆ సమస్య నుండి బయటికి రాలేక, శోధన నుండి బయటికి రాలేక, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి రాలేక, దరిద్రతలో నుండి బయటికి రాలేక, వ్యాధులలో నుండి బయటికి రాలేక ఎవరైతే బాధపడుతున్నారో వారి పట్ల మనము వెళ్ళి కొన్ని విషయాల నిమిత్తమే లూజ్ చేసినప్పుడు, అంటే విడిపించినప్పుడు, ఏస్తున్నామని విడిపిస్తున్న దురాత్మ శక్తులన్నీ పారద్రోలును గాక అని చెప్పి దేవుడు ఎలాగైతే భూమి మీద వచ్చినప్పుడు ఆయన 100% మ్యాన్గా ఉంటున్నప్పుడు 2000 దురాత్మలను ఇక్కడ విడిపింపబడ్డాయి, మరి అక్కడ విడిపింపబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, బంధించాల్సిన విషయం నిమిత్తమే బంధించాలి, విడిపించాల్సిన సమయం వచ్చినప్పుడు మన జీవితంలో ఇతరుల పట్ల మనము విడిపించాలి. అది ఎంతో శ్రేష్టకరం అని చెప్పి సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసుకుంటున్నట్లయితే ఒక వంగిపోయిన ఒక స్త్రీ మనకి కనపడుతుంది. వంగిపోయి ఉన్న స్త్రీ, మనకి బెండైపోయిన ఒక స్త్రీ కనపడుతుంది. మీకు కనపడుతున్న దృశ్యము ప్రకారము ఆ నడుము వంగిపోయిన ఒక స్త్రీ తన జీవితంలో ఆ యొక్క బాధ నిమిత్తమే అలాగే వెళ్తుంది. అదే వ్యాధితో, అదే సమస్యతో బాధపడుతూ ఉంటుండగా దేవుడు ఆమె దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి ఆమెను స్వస్థపరిచిన వెంటనే ఆమె ఆ యొక్క వంగిపోయిన స్థితిలో నుండి నిటారుగా ఉన్న స్థితిలోనికి వచ్చి ఉన్నది. ఎందుకని ఆ యొక్క స్త్రీ వంగిపోయింది? దేవుడికి ఇష్టం లేదా? లేదంటే దేవుడు ఆయన సృష్టించినప్పుడు అలాగే సృష్టించి ఉన్నాడా? లేదు. సాతానుగాడు తన జీవితంలో అనుకున్నాడు, ఈమె ద్వారా దేవుడి నామము మహిమపరచుతుంది, ఈమె ద్వారా దేవుడి నామము గొప్ప అవుతుంది, ఈమె ద్వారా అనేక మంది దేవుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు, నా రాజ్యంలోనికి ఎవరు రారు అని చెప్పి ఒక దురుద్దేశం, ఒక చెడ్డ ఆలోచన కలిగి తనకి ఆ వ్యాధిని ఇచ్చి ఉంటున్నప్పుడు దేవుడు వెంటనే స్వస్థత పరిచి ఉన్నాడు. ఎందుకని ఆ వ్యాధిని ఆమెకి ఇచ్చి ఉన్నాడు అన్నట్లయితే, నించుని ఉంటుండే సమస్తము నీవే ప్రభు అని చెప్పి తల పైకి ఇలా ఎత్తి దేవుడి మీద ఆధారపడుతుంది.
పైకి ఎత్తడము నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు గ్రహించండి, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు మోకాళ్ళు వేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు తల పైకెత్తి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నా వలన కాదు. ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతుంది. మోకాళ్ళు వేసి మనము ప్రార్థన చేస్తే సాధారణగాడు దరిదాపుల్లో కూడా మన దగ్గరికి రాడు. ఫస్ట్ థింగ్ మీ జీవితంలో మీరు గ్రహించండి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ 2 చేతులను పైకి పెట్టడం. అంటే దేవా నా జీవితంలో నీవిచ్చిన నా జీవితంలో ఏది కాదయ్యా, నా వలన ఏది కాదు, కలిగిన మొత్తం నీ వలనే కలుగుతుంది అని చెప్పి, నా వలన కాదు సమస్తము నీ మీద ఆధారపడుతున్నాము అని చెప్పి 2 చేతులను ఇలా పైకెత్తడము దానికున్న అర్థము. ఆ ఎత్తినప్పుడు కూడా సాధారణగాడు నీ దరిదాపుల్లో కూడా ఉండడు. అండ్ థర్డ్ వన్ ఇస్ తల పైకెత్తడం. తల పైకెత్తడం అంటే నా జీవితంలో నేను ఏది సాధించలేను, సమస్తము నాకు ఏదైనా కలిగిందంటే అది కేవలము నీ వలనే, కాబట్టి అన్ని విషయాల నిమిత్తమే నాకు ఈ భూలోకంలో దిక్కు ఎవరు లేరు, నాకు ఒక దిక్కు అంటూ ఉందంటే, నాకు ఏదైనా సహాయం అందుతుందంటే అది నీ దగ్గర నుండి అని చెప్పి సర్వము ఆయన మీద ఆధారపడి తల పైకెత్తడం అనేది అర్థం. ఈ 3 అర్థాలు ఉన్నాయి. కాబట్టి మోకాలేసినా, నువ్వు చేతులు పైకెత్తుతున్నా సరే, లేదా నువ్వు తల పైకెత్తుతున్నా సరే, సాధారణంగా దరిదాపుల్లో ఉండడు. ఇలా వేస్తూ ఉన్నట్లయితే నీ జీవితము దీవించబడిపోతుంది. అందుకని చెప్పి వాడికి ఇష్టం లేకుండా నీ జీవితాన్ని నాశనం చేయడానికి వాడు ప్రయాసపడి నీ జీవితాన్ని పతనము చేయాలని చెప్పి ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ దినములలో ఆ యొక్క ఉమెన్, ఆ యొక్క నడువు వంగిపోయిన ఆ యొక్క స్త్రీని కూడా అదే ఉద్దేశంతో ఉంచాడు. పైకి చూస్తే దేవుని చూస్తుంది, దేవుని చూడకూడదు, ఎప్పుడూ కిందే చూడాలి, పాతాల మీద చూడాలి అని చెప్పి ఉద్దేశించాడు. కానీ వాడు వేసిన ప్లాన్ని దేవుడు యేసునామములో చెడగొట్టి ఆమెను స్వస్థపరిచి బయటికి తీసుకుని వచ్చాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న అందరూ అనుకోవచ్చు, అయితే భూమి యందు మనం ఏది బంధిస్తే పరలోకంలో అది బంధించవచ్చా, భూమి యందు మనం ఏదైతే విప్పుతామో అది పరలోకంలో ప్రభు విప్పుతాడా అని అనుకుంటున్నట్లయితే అందరికీ ఆ యొక్క వరము లేదండి. ఎవరైతే క్రీస్తును హత్తుకుంటారో, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, క్రీస్తు తన జీవితంలో ఈ బిడ్డ నాకు నమ్మకంగా ఉంటున్నాడని ఎవరైతే క్రీస్తు ద్వారా సర్టిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కార్యాన్ని జరిగించగలరు. మనం చూసుకుంటున్నట్లయితే దేవుడే ఒక విషయం నిమిత్తమే క్లుప్తమైన వివరణని మనకి అందిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు క్లుప్తంగా మనం ధ్యానించుకుంటున్నట్లయితే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైనను కొందరు యూదుల పాలు ప్రకటించు, యేసుతోడు మిమ్మల్ని ఉచ్చటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనురి. యూదుడైన సెక్వాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండురి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టిన వాడు ఎరిగి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబులరై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఇక్కడ మనకి కనపడుతుంది ఈ యొక్క వచనములో స్కేవి అనే యొక్క యోధుడు ఉంటున్నాడు. ఈ స్కేవి అనే యొక్క యూదుడు ఏమి చేస్తున్నాడంటే తనకున్న సంతానములు, అంటే తన గృహములో ఉంటున్న తోడుబొట్టువులు, అంటే బ్రదర్స్ సిస్టర్స్, అలాగ సంబంధించిన ఒక 7 తయారయ్యారు. ఈ 7 అన్నదమ్ములే మొత్తం అందరూ. ఈ 7 అన్నదమ్ములు అనుకున్నారు అపోస్తుడైన పౌలు తన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడంట. అక్కడ దెయ్యాలను బంధిస్తే దెయ్యాలు బంధించబడుతున్నాయంట, దెయ్యాలను విడిపిస్తే దెయ్యాలు విడిపించబడుతున్నాయంటే, యేసునామంలో పోవంటే వెళ్ళిపోతున్నాయంట, యేసునామంలో ఇక్కడ నుండి గద్దిస్తున్నానంటే అది భయపడుతున్నాయంట. కాబట్టి అపోస్తుడైన పౌలు అలాగే సాధారణమైన ఒక మనిషి, ఆ మనిషి అద్భుతమైన కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని స్కేవి అనే ఒక యూదుడు ఏమి చేసి ఉన్నాడంటే తన జీవితంలో బంధిద్దామని చెప్పి ఈ యొక్క 7 తయారయ్యి ఒక దెయ్యము పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఈ దెయ్యము పట్టిన ఆమె దగ్గరికి 7 వెళ్ళి, ఇదిగో 7 దేవునికి ఇష్టమైన సంఖ్య, దేవుడికి నచ్చిన ఒక నెంబరు 7, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, మంచి విషయాల నిమిత్తమే అది సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఈ 7 చూస్తేనే నువ్వు సగం చచ్చిపోతావు. ఇప్పుడు మేము ఆజ్ఞాపిస్తున్నాము, యేసు నామములో దెయ్యమా విడిచి పారిపో అంటే వెంటనే ఆ యొక్క విషయం నిమిత్తమే ఆ యొక్క దెయ్యము లోపల నుండి బయటకు వచ్చి, నన్నే పొమ్మంటావా, నేను ఎందుకు పోతాను, నేను ఇక్కడి నుండి పోను అని చెప్పి ఆ యొక్క దెయ్యము అక్కడున్న 7 మాట్లాడటము ప్రారంభించింది. నాకు తెలియని విషయము నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. దేవుడెవడో నాకు తెలుసు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగము, అబ్బో ఆయనకి సెల్యూట్ చేయొచ్చు నేను, ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన వెళ్ళిపోమంటే ప్రాణ భిక్షము పెట్టిందే ఆయన,
ఆయన మాటని నేను వింటాను, ఆయన మాటకి అవిధేయత చూపించేంత శక్తి, బలము, తలాంతు నాకు లేదు. కాబట్టి తలదించుకొని వెళ్ళిపోమంటే వెంటనే వెళ్ళిపోతాను. ఇంకా ఎవరి వ్యక్తిలో నుండి అయితే నేను వచ్చానో ఆ వ్యక్తి జోలికి మరలా నేను పోను. కాబట్టి దేవుడు వెళ్ళమంటే నేను వింటాను. సరే, అపోస్తుడైన పౌలు అంటావా? అపోస్తుడైన పౌలు దేవునిచే అభిషేకించిన వ్యక్తి, దేవునిచే ఏర్పరచబడిన వ్యక్తి, దేవునిచే బల నమ్మకమైన మంచి దాసుడు అని సర్టిఫైడ్ తీసుకున్న వ్యక్తి. కాబట్టి ఆ అపోస్తుడు పౌలు చెప్తే సరే అని చెప్పి వెళ్తాను. కానీ మీరెవరయ్యా, నువ్వెవరు అని చెప్పి 7గురితో మీరెవరు అసలు, నేను ఎందుకు బయటికి వెళ్ళాలి, నేను రాను అని చెప్పి ఆ యొక్క దెయ్యము ఆ యొక్క స్త్రీలో నుండి బయటకు వచ్చి పోరాడటం మొదలిస్తే 5గురు అక్కడ నుండి దెయ్యంతో ఉన్న దెబ్బలను కొట్టించుకొని తప్పించబడ్డారు. 2 వ్యక్తులు మాత్రము ఆ దెయ్యం చేతికి చెక్కబడటం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఈ రోజున దేవుడు ఇచ్చి ఉన్నాడు, అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చి ఉన్నాడు? ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టముగా ఉంటావో, ఎప్పుడైతే నీవు అభిషేకింపబడతావో, ఎప్పుడైతే సమస్తము దేవుడి మీద ఆధారపడతావో, ఆయన నీకు పరలోకపు తాళపు చెవులను దేవుడు నీకు స్వయముగా అనుగ్రహించాడు. ఆ తాళపు చెవులు అధికారమునకు, శక్తికి మరియు భద్రతకు, ఈ మూడిటికి స్వంతత్వానికి నీకు గుర్తుగా దేవుడు నీకు ఇచ్చి ఉండగా, ఆ మూడిటిని కలిగిన దైవజనుడా లేదా దేవుడికి ఇష్టమైతున్న వ్యక్తిలా మన జీవితంలో ఉండవు. కాబట్టి ఇతరుల జీవితం పట్ల మనము కొన్ని విషయాల నిమిత్తమే రానివ్వకుండా చెడు మార్గాలు, చెడు తలంపులు, చెడు అలవాట్లు విషయాల నిమిత్తమే బంధించాలి. ఎవరైతే బంధించబడి ఆల్రెడీ బాధపడుతున్నాడో ఆ విషయాల నిమిత్తమే మనము విడిపించడానికి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు నేను దయ్యాన్ని వెళ్ళగొడతాను, నేను అన్ని చేస్తానండి, మన వల్ల అది కుదరదు. దయ్యము ఏదైతే ఆ యొక్క స్కేవియా అనే యొక్క యోధుడితో మాట్లాడి ఉందో అలాగనే ఈ రోజున ప్రతి ఒక్కరికి ఆ శక్తి లేదు. దేవుడి మీద ఆధారపడ్డావా, దేవుని మీద ఆశ్రమం కలిగావా, దేవుని యందు నిరీక్షణ ఉంచావా, మరి ముఖ్యంగా దేవునిచే అభిషేకింపబడ్డావా, నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చూస్తావు. దయ్యాలు కూడా నీ యొక్క మాట వింటాయి, ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు అని చెప్పి అవి గ్రహిస్తాయి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మీరు అనేక మందికి దేవుడు తన యొక్క తాళపు చెవులని, పరలోకపు తాళపు చెవులను ఇచ్చి ఉన్నాడు. తాళము కాదు, తాళపు చెవులని ఇచ్చి ఉన్నాడు. కొంతమందికి తాళపు చెవులని ఇచ్చేశాడు, కొంతమందికి ఇవ్వటానికి ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మీ జీవితంలో జరుగుతున్న విషయాల నిమిత్తమే సత్యాన్ని గ్రహించండి, దేవుడి మీద ఆధారపడండి, ఆయనచే అభిషేకించబడండి, అద్భుతమైన కార్యాలు చూస్తావు. మత్తయి సువార్త 18వ ప్రకారము పరలోకం భూమి యందు మీరు ఏదైతే బంధిస్తారో అది పరలోకమునందు బంధింపబడును, భూలోకములో మీరు ఏదైతే విప్పుతారో అది పరలోకములో విప్పబడును అన్న మాట ప్రకారం మీరు ఇక్కడ బౌండ్ చేస్తే దేవుడు అక్కడ బైండ్ చేస్తాడు, మీరు ఇక్కడ లూజ్ చేస్తే దేవుడు అక్కడ లూజ్ చేస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. దేవుడు ఈ రోజున నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నావా, లేదంటే నిర్లక్ష్యం చేస్తూ నాకెందుకు లేని వదిలేస్తున్నావా? నీ పట్ల, నీ కుటుంబం పట్ల వ్యతిరేకముగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి సాతానుగాడు తన జీవితంలో అనుకుంటున్నాడు. ఎందుకు అని అన్నట్లయితే నీ జీవితాన్ని నాశనం చేయాలి. ఆ దేవుడి మీద ఆధారపడటం వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి పన్నాగాలు పండుతుండగా ఆ యొక్క విషయాల మీద సత్యాన్ని గ్రహించి బంధించే వ్యక్తిగా ఉంటావా, నాకెందుకు లేని విడిచిపెట్టేస్తావా? ఈ రోజున బంధించడానికి నేను సిద్ధముగా ఉంటున్నానండి, ఈ రోజున నేను విడిపించడానికి సిద్ధముగా ఉంటున్నానండి. కొన్ని విషయాల నిమిత్తం మేము దగ్గరికి రానివ్వకుండా బంధించాలని ఆశపడుతున్నాను. కొన్ని విషయాల నిమిత్తం ఎవరైతే బంధింపబడ్డారో వాళ్ళ విషయాల నిమిత్తం విడిపించాలని ఆశపడుతున్నాను అనుకుంటున్నట్లయితే సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడి మీద ఆధారపడదాము. దేవుడి సమస్తమును జ్ఞానం ఇచ్చి మనకి నడిపిస్తాడు అనే సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. ఒక చెయ్యి గుండె మీద వేసుకొని ఒక చెయ్యిని పైకి చెప్పి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఈ సమయమునందున కొన్ని విషయాల మీదనే బంధింపబడిన కుటుంబాల నుండి విడుదల పరుస్తున్నాడు. బంధించబోయి సమస్యల చేత, శోధనల చేత, బాధల చేత బంధించబడిన కుటుంబాలని దేవుడు ఈ సమయమునందున వాక్యమింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే ఉంటున్నట్లయితే ఆ విషయాల నిమిత్తమే దేవుడు విడిపించాలని ఆశపడుతున్నారు. కొన్ని విషయాల నిమిత్తమే కుటుంబానికి సాతానుగాడు రావాలని ప్రేరేపణ కలిగి, ప్రణాళికలు కలిగి వేస్తుండగా ఆ విషయాల నిమిత్తమే సాతానుగాడిని బంధించాలని దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి దేవునికి అనుకూలించండి, దేవునికి సహకరించండి, దేవుని యొక్క మాటలు వినండి. అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో మీరు చూస్తారనే సత్యాన్ని సమయమునందు ప్రతి ఒక్కరు గ్రహించండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈరోజు బహుసూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు. భూలోకంలో ఏదైతే బంధిస్తారో పరలోక రాజ్యంలో అది బంధింపబడను, భూలోకంలో ఏదైతే విప్పుతారో పరలోక రాజ్యంలో విప్పబడను అనే విషయాన్ని మాకు ఈ రోజున తెలియపరిచిన దేవుడా, ఈ రోజున కొన్ని విషయాల నిమిత్తమే ఆల్రెడీ బంధింపబడిపోయి, ఆల్రెడీ సమస్యల చేత, శోధనల చేత, బాధల చేత, అనారోగ్యము చేత, అప్పుల చేత,
దరిద్రత చేత, పేదరికము చేత, అనేక విషయాల నిమిత్తమే సాతానుగాడు వేసే తంత్రగొట్టులు, చిల్లంగి శక్తులు, చేతబడి శక్తుల నిమిత్తమే బంధించబడిపోయి అనేక మంది ఉంటుండగా వారందరూ యేసు నామములో విడుదల పొందులాగని ఈ సమయమునందున అద్భుతమైన కార్యాన్ని వాక్యాన్ని వీక్షిస్తున్న అందరి జీవితంలో మీరే జరిగించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరైతే విషయాల నిమిత్తమే పాపము చేయాలి, మోసము చేయాలి, అక్రమాలు చేయాలి, అన్యాయాలు చేయాలి, దౌర్జన్యము చేయాలి, ఇతరులను నాశనం చేయాలి, ఇతర జీవితాన్ని పాడు చేయాలి, ఇటువంటి ప్రేరేపణలు కలిగి ఎవరైతే తన జీవితంలో ఆశ కలిగి జీవిస్తున్నారో వారందరి జీవితంలో అటువంటి ఏమి రానికుండా మీరే వాళ్ళ జీవితంలో మీరు బంధించమని, అద్భుతమైన రీతిలో మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని, ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితంలో నీ కృపా, నీ కాపుదలు ఉంచి నీ యొక్క అగ్ని కంచితో భద్రపరచమని, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే నీ బిడ్డలని కాచి కాపాడమని, వాక్యమంతటిలో మీరే తోడేయండి. నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిందని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక, ఆమేన్. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి అనేక మందికి మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. కొన్ని కుటుంబాలు, బంధింపబడిన కుటుంబాలని దేవుడు ఈరోజు విడుదలని ఇస్తున్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నిర్లక్ష్యం చేయకండి. దేవుడు చెప్తున్న రీతిగా ఆయన నీకు సమస్తమైన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే భయపడద్దు. పరలోకపు తాళపు చెవులు నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. బంధించాల్సిన విషయం నిమిత్తమే బంధించి లాక్ వేయండి, విప్పాల్సిన విషయం నిమిత్తమే విడిపించి లాక్ తీయండి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుని స్తుతించండి, ఆయన మీద ఆధారపడండి. ఆయన తప్పనిసరిగా మీ జీవితాన్ని అభిషేకించి గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడనే సత్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణ ఆయన యందు ఉంచండి. తప్పనిసరిగా దేవుడు మీ జీవితాన్ని దర్శించి దీవించును గాక, ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.